భారీ చిత్రాల దర్శకుడు శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కించిన చిత్రం భారతీయుడు 2. దాదాపు 28 ఏళ్ల తర్వాత శంకర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా భారతీయుడు 2 తీసుకొచ్చారు. నేడు థియేటర్స్లో భారతీయుడు 2 గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తొలి షో నుంచి భారతీయుడు 2 చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అవుట్ డేటెడ్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అంటూ కామెంట్స్ వినిపించాయి. శంకర్ టేకింగ్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. కమల్ హాసన్ కూడా కథకి తగ్గట్టుగా నటించారు. కానీ శంకర్ ఎంచుకున్న కథ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అయ్యేలా లేదని టాక్ వస్తుంది. భారతీయుడు 2 చిత్ర పరిస్థితి ఎలా ఉండగా త్వరలో రాబోయే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో అని మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. కొంతకాలంగా శంకర్ కథల ఎంపిక విషయంలో తడబడుతూనే ఉన్నారు. ఐ 2.0 చిత్రాల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు భారతీయుడు 2 విషయంలో రిపీట్ అయింది. పాత శంకర్ కనిపించడం లేదు అంటూ కామెంట్స్ మొదలైపోయాయి. దీంతో గేమ్ చేంజర్ చిత్రాన్ని శంకర్ ఎలా డీల్ చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా గేమ్ చేంజర్ చిత్రం చరణ్ ఫ్యాన్స్ కి ఒక గండమే అని అంటున్నారు. ఈ గండం గడిస్తే చాలనుకుంటున్నారు. మరి ఏం జరుగుద్దో చూడాలి.